నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ముఖ్యంగా డిప్యూటీ సీఎం మరియు మంత్రి అయిన తర్వాత ఆయన కేవలము ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికే ఎక్కువ సమయం అయితే కేటాయించేవారు. అదేవిధంగా కొన్ని సినిమాలు పెండింగ్ ఉంటే, వర్క్ పెండింగ్ ఉంటే, షూటింగ్ పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు పార్టీ బలోపేతం మీద కూడా దృష్టి సారించారు. సో ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో వైజాగ్ వేదికగా అయితే పార్టీ మీటింగ్ అయితే ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి సన్నాహక కార్యక్రమాలు అయితే జోరుగా జరుగుతూ ఉంది. ఇక చూడండి, ముగ్గురు ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా వీళ్ళు రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎన్నికలకు. సో వాళ్ళ కార్యకర్తలకు అయితే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అందులో ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, ఆయన్ని తీసేస్తే 20 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సమగ్ర సర్వే చేపించి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో భాగంగా లేదా ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ జనాల్లోకి కరెక్ట్గా తీసుకుని వెళ్తున్నారా, లేదా అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారా అని చెప్పి ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకుని తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ చూసాము, అదేవిధంగా కొన్ని వార్తాపత్రికల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. అదే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, భూములు సెటిల్మెంట్లలో పాల్గొంటున్నారని, వైన్స్లో పాల్గొంటున్నారని రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక సర్వేని అయితే, సమగ్ర సర్వే చేపించి ఆ రిపోర్ట్ని అయితే పవన్ కళ్యాణ్ గారు తెప్పించుకున్నారు. సో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు పిలిచి వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 20 మంది పనితీరుపై జనసేన సర్వే. 3 నియోజకవర్గాల్లో వ్యతిరేకత. విశాఖలో 3 రోజులు జనసేన మీటింగ్. తొలి రోజు ఎమ్మెల్యేలతో పవన్ భేటీ, సర్వేలు ముందు పెట్టి పనితీరుపై చర్చ. సో ఆయన చేపించుకున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు పెట్టుకొని మొదటి రోజు మాత్రము ఆ ఎమ్మెల్యేలతో అయితే ఆయన భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరిపైన అయితే వ్యతిరేకత వచ్చిందో వాళ్ళను మందలించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే యోచన. ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదని క్లాస్. సో ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ స్థాయి వాళ్ళైనా నేను క్షమించను. మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ దోచుకోవడానికి కాదు. ఎవరి మీదైనా కనుక ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలు కూటమి పార్టీలకు కానీ ముఖ్యంగా జనసేన పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉంటే ఊరుకోనని చెప్పి ఆల్రెడీ ఆయన పదే ప్రతి మీటింగ్లో చెప్పుకొని వచ్చారు. నా పార్టీ ఎమ్మెల్యే అయినా లేదా ఇతర పార్టీ ఎమ్మెల్యేలైనా సో లైన్ దాటి కనుక ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన చాలా గట్టిగా అయితే హెచ్చరించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇన్ఛార్జీలను కూడా సస్పెండ్ చేసినటువంటి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఆ సినిమా వివాదం రిలీజ్, ఆ వివాదానికి సంబంధించి ఒక ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేశారు. నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఎవరు లైన్ దాటినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పుకొచ్చారు. ముగ్గురికైతే వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంది. 30న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, పార్టీ బలోపేతం, రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం. జనసేన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు సేనతో సేనాని పేరిట విశాఖలో 3 రోజుల పాటు జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరగనుంది. సో ఈ కార్యక్రమానికి సేనతో సేనాని అని చెప్పి నామకరణం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా
నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అయితే పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం 3 రోజులు జరగబోతుంది. వైజాగ్ వేదికగా 28 నుంచి 30వ తారీఖు వరకు జరగబోతుంది. ఈ కార్యక్రమానికి హైలైట్ ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు అందడము, అదేవిధంగా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉండడంతో వాళ్ళను గట్టిగా మందలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తా ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వానికే పరిమితమయ్యి ఎక్కువ సమయం ప్రభుత్వ కార్యక్రమాలకే కేటాయించేవారు. సో చాలా రోజుల తర్వాత 3 రోజులు మాత్రము సో పార్టీ కోసము, పార్టీ బలోపేతం కోసము, అదేవిధంగా రాజకీయ వ్యూహాలపై చర్చించడం కోసం అయితే కనుక 3 రోజులు కేటాయించారు. ఈ 3 రోజులు అంటే 28, 29, 30 వైజాగ్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమము ఒకటి జరగనుంది. అందులో క్రియాశీలక సభ్యులతోనూ అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోనూ అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏముంది, అదేవిధంగా ఎవరెవరైతే అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అదేవిధంగా ఇంకా చాలా వరకు నామినేటెడ్ పోస్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.